ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లె గ్రామంలో పల్లవి ఫోటో స్టూడియో వ్యవస్థాపకులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి తన స్టూడియోలోని అవగాహన సదస్సును వేర్నపల్లె మండల మోడల్ స్కూల్ విద్యార్థులకు ఫోటో షూట్పై అవగాహన సదస్సు నిర్వహించారు. వీడియో తీసేటప్పుడు కానీ ఫోటో తీసేటప్పుడు కానీ చేతులు కదలకుండా మంచి దృష్టి పెట్టి ఫోటోను తీయాలని మరియు విద్యార్థులకు ఒక్కొక్క కెమెరాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోటోలు వీడియోలు తీసేటప్పుడు వాటికి పెట్టే లైన్స్ పై అవగాహన కల్పించారు. ముత్యాల ప్రభాకర్ రెడ్డి తీసిన ఫోటోలను చూసి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో మంచి ఫోటోగ్రఫీ అవార్డులను ఎన్నో సాధించినందుకు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ముత్యాల ప్రభాకర్ రెడ్డిని అభినందించారు. అదేవిధంగా వీరితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు రాచర్ల గొల్లపల్లిలో ఉన్నటువంటి పల్లవి స్టూడియోకి వీర్నపల్లి మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ విద్యార్థులు వాళ్ళ స్టడీలో భాగంగా ఫోటోగ్రఫీ గురించి క్లాస్ కొరకు మన షాప్కి రావడం జరిగింది. వీళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళు రాబోయే రోజులలో ఒక్కొక్క విద్య అంటే మనకు స్టడీలో ఉన్నటువంటి రకరకాల జాబ్కి సంబంధించినటువంటిలో భాగంగా వీళ్ళకు ఉన్నటువంటి కోర్సు ఫోటోగ్రఫీ ఒక భాగం కాబట్టి దీనికి సంబంధించినటువంటి మెలుకలు ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి మనం వాడే ఎక్విప్మెంట్స్ కెమెరాస్ లెన్సులు ఏమేమి ఉంటాయి, అసలు తీసే విధానం ఏంటి, అసలు కాంపోజిషన్ అంటే ఏంటండి, వర్టికల్లీ హారిజాంటల్లీ ఇట్లా దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి డౌట్లు ఏవైతున్నాయో మనం ఈరోజు వీటిని క్లియర్ చేయడం కొరకు అంటే వాళ్ళకి మనం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యొక్క సార్లకు మేము కృతజ్ఞత తెలియజేస్తూ, ఎందుకంటే రాబోయే రోజులలో యానిమేషన్ గ్రాఫిక్ డిజైన్లకు చాలా మంచి వాల్యూ ఉంటుంది కాబట్టి ఈ వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని పిల్లలు కూడా రాబోయే తరాలకి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి పిల్లలకి ఏదైతే ఉందో ఇప్పుడు ఫోటోగ్రఫీకి సంబంధించిన లెన్సెస్ కానీ ఎక్విప్మెంట్స్ దానికి సంబంధించినటువంటి ప్రింటర్ దానికి ఫోటోషాప్లో ఏమేమి మెలుకలు 2022, 23 తర్వాత ఇప్పుడు A1 అది వచ్చేసింది దానికి సంబంధించినవి కూడా ఈరోజు చెప్పడం పిల్లలకి జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిల్లలకి మేము వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో దాన్ని ఈరోజు మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఫోటోగ్రఫీ యొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే వీళ్ళు ఉన్నటువంటి స్కూల్ విభాగంలోనే వీళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత ఫైన్ ఆర్ట్స్ కాలేజీ JNUFA మాసాఫ్ ట్యాంక్లో ఉంది ఆర్ట్స్ కాలేజీ. దాంట్లో సీట్ రావాలంటే వీళ్ళకి కంపల్సరీ బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఫోటోగ్రఫీ గురించి ఉండాలి. దీంట్లో విద్యార్థులు ఆర్ట్కి సంబంధించింది ఉంటుంది సబ్జెక్ట్స్ అలా దాంట్లో కూడా ప్రావీణ్యం ఉంటే వీళ్ళకి ఆ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క మెలుకలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎన్నో వేలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇంటర్ కాగానే బీటెక్ అంటున్నాం. బీటెక్ చదివే విద్యార్థులు ఒక సంవత్సరంలో 1,00,000 మంది ఉంటే ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఒక సంవత్సరానికి చాలా తక్కువ మంది ఉంటారు. రాబోయే రోజులలో మీ యొక్క గురుకుల పాఠశాలల యొక్క స్కూలు టీచర్గా ఫ్యాకల్టీగా కూడా ఈ యొక్క విద్య ఉంటుంది కాబట్టి ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఫోటోగ్రఫీకి సంబంధించిన నేర్చుకోవాలన్న ఉత్సాహం మీకు కూడా ఇప్పుడు ఈ సబ్జెక్టు పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఒకప్పుడు ఈ సబ్జెక్టు లేకుండే మనం ఇప్పుడు మీరు అదృష్టం అని తెలియదు. మనకు మెయిన్ ఈ ఫోటో ఎవరిదంటే లూయిస్ డాగ్రే గారు అంటే ఫోటోగ్రఫీ పితామహుడు. ఫస్ట్ కెమెరాని కనుక్కున్నటువంటి వ్యక్తి. మనం ఈరోజు కొన్ని ఏళ్ళ నుంచి అంటే 100 ఏళ్ళ నుంచి ఏదైతే ఫోటో మనం కళ్ళ ముంగట చూసుకుంటున్నామో అది కనబడుతుందంటే దానికి కారణం మహానుభావులు వీళ్ళు చేసినటువంటి కెమెరా తయారీ. అది లేకపోతే ఈరోజు మన తాత ఎట్లున్నాడు మన తండ్రి ఎట్లున్నాడని మనకు తెలియకపోతుండే. ప్రపంచంలో ఉన్నటువంటి వింతలు కూడా మనం చూడకపోదు. అందుకని చెప్పేసి ఈరోజు ఈ ఫోటోగ్రఫీ క్లాస్ మనం దానికి గుర్తుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఓకే, బాయ్.
ఫ్యాన్ బంద్ అందరికీ అవకాశం మనకేం కావాలి? కెమెరా ఫస్ట్ కదలకుండా ఉండాలి అంటే తీసేది అంటే షేక్ కావద్దు. మనం ఫోటోగ్రఫీ చేసే ముందు బేసిక్గా ఫస్ట్ ఏంటంటే కెమెరా కదలకుండా స్టేబుల్గా పెట్టుకోవాలి అంటే ఇది ట్రైప్యాడ్ అంటాం. ట్రయాంగిల్ అంటే ఏంది? త్రికోణం కదా. ఇది కూడా 3 కాళ్ళు ఉంటాయి, దీని లెగ్స్ 3 ఉంటాయి కాబట్టి దీన్ని ట్రైప్యాడ్ అంటాం. మోనోప్యాడ్ అంటాం. మోనో అంటే సింగిల్, దానికి ఒకటే లెగ్ ఉంటుంది, దాని వాడకం వేరు ఉంటుంది. మనం ఏదైతే ఒక సబ్జెక్ట్ని ఫోటో తీయాలన్నప్పుడు కొన్ని కదలకుండా తీసేవి ఉంటాయి, కొన్ని హై స్పీడ్ తీసేవి ఉంటాయి. అందుకని దీన్ని ఫస్ట్ ఈ బేసిక్గా ఏంటంటే దీని మీద కెమెరా పెట్టేసి ఒక సబ్జెక్ట్ని ఎంతసేపు అయినా వెయిట్ చేయాలి. వైల్డ్ లైఫ్ సపోజ్ ఉదాహరణకు ఒక పక్షి ఫోటో తీయాలనుకో, అది ఒక 5 నిమిషాలు పట్టచ్చు, 10 నిమిషాలు పట్టచ్చు, 15 నిమిషాలు పట్టచ్చు. అంతసేపు మనం కదలకుండా ఉండలేము కదా. అందుకని దీనికి మస్ట్ వాడాలని. ఓకే, ఇంకా కెమెరాల విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ లూజ్ డాగ్రే గారు కెమెరా కనుక్కున్నప్పుడు చాలా పెద్ద కెమెరాస్, దాని ప్రాసెస్ బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి డార్క్ రూమ్ నెగటివ్ తోటి చేసేది. 110 కెమెరా, 120 కెమెరాస్ అని అప్పుడు రీలు తెలుసు కదా. ఒకప్పుడు మీరు కొంచెం మీ టైం స్టార్ట్ అయ్యే వరకే కన్వర్గ్ అయిపోయినాయి అంతేనా. అందుకని ఇప్పుడు నెగటివ్ కెమెరాలు పోయి అన్ని మెమోరీ కార్డ్ సంబంధించినటువంటి కెమెరాలు వచ్చేసినాయి. అందులో స్టార్టింగ్లో XD కార్డ్ అని, XU కార్డ్ అని, తర్వాత వచ్చి SD కార్డు, తర్వాత CF కార్డ్, ఇలా ఏ కెమెరా మోడల్ బట్టి ఆ కార్డులు తయారు చేయబడ్డాయి. మనకు ఉన్నటువంటి బేసిక్గా ఒకప్పుడు ఇది 1990 వరకు వాడినటువంటి కెమెరా. ఇది ఇప్పటి తరక జూమ్ లెన్స్ దూరం ఉన్న దగ్గర తీసుకోవడము, దగ్గర ఉన్న దూరం ఇట్లా వైడ్ యాంగిల్ చేసే పరిస్థితి లేకుండా ఫిక్స్ లెన్స్ 50 mm అంటే మనం పెళ్లి ఫోటో తీయడానికి వెళ్ళినా కూడా మనమే ముందుకు వెళ్ళాలి, దగ్గర ఫోటో తీయాలంటే మనమే వెనక్కి వెళ్ళాలి. అట్లాంటి పరిస్థితులలో ఈ కెమెరాలు వాడినవి. ఇది 1992, 93 వరకు వాడేసి తర్వాత టెక్నాలజీ మన కొద్ది రోజులకు ఇట్లాంటి కెమెరాస్ జూమ్ జర్ర 35 నుంచి 70 mm లెన్స్, అంటే కొంచెం దూరము దగ్గరికి వెసులుబాటు కల్పించినటువంటి లెన్స్లు అట్లా. దీంట్లో మనం ఒకప్పుడు ఏంది రీల్ కెమెరాలు వాడినాం. ఇప్పటికి కూడా ఇది చూడండి, ఇది రీల్ కెమెరాలు ఎట్లా పనిచేస్తాయి అంటే దించినాక ఇట్లా దింపుతాం కదా. ఎందుకంటే డిజిటలైజేషన్ కాకుండా అంతకుముందున్న కెమెరా ఏంటి ఇప్పటిది ఏంటి వ్యత్యాసం కొరకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. మనం ఒక ఫోటో దించిన ప్రతిసారి మనకు ఇట్లా దించి క్లిక్ ఇట్లా దించుకుంటూ పోయేది. అట్లాంటి పరిస్థితులకి వెళ్ళి ఇప్పుడు డిజిటల్ కెమెరాలకు వచ్చేసినాం. ఇట్లాంటి కెమెరాలలో ఫెసిలిటీస్ అంటే కంటిన్యూషన్ ఎక్స్పోజ్ అంటాం. అంటే ఒక బర్డ్ లైన్గా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఏదో ఒక దగ్గర క్యాప్చర్ చేయాలంటే సేమ్ టైంలో మనం రీచ్ కాలేము, అప్పుడు కంటిన్యూషన్ వాడేది. ఉదాహరణకి స్పోర్ట్స్ ఉందనుకోండి, అవి హై స్పీడ్ ఒక్కొక్కటి 200, 300 స్పీడ్ పోయేదాన్ని తీయాలంటే మనం ఆ ఏరియాకి వచ్చినాక సేమ్ టైంలో క్లిక్ చేయలేము. అందుకని అప్పుడు ఈ కెమెరాలలోనే ఇప్పుడు ఇట్లా పెడితే ఏం చేస్తున్నాం, ఒక క్లిక్ వచ్చిందా, క్లిక్ వచ్చింది. అదే మనం స్పీడ్గా తీయాలనుకునే టైంలో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని మనం మార్చుకుంటాం హై స్పీడ్గా. అంటే
కాన్స్టెంట్లీగా. అంటే ఒక సబ్జెక్ట్ని ఇప్పుడు బటర్ఫ్లై చూస్తున్నాం, ఒక పువ్వు మీద ఆగి మకరందాన్ని తాగిపోయే టైం ఎంత అంటే వితిన్ సెకండ్లో ఎంతో 1000 భాగం ఉందనుకో, దాన్ని మనం ఎంతసేపు కాపు కాసిన ఆ సెకండ్లో దాన్ని ల్యాండ్ అవుతుందా టేకప్ తీసుకుంటుందా మనం చెప్పలేం. అట్లాంటి టైంలో వెయిట్ చేసి ఇట్లా చేస్తే మనకి ఆ పిక్చర్ దొరికే అవకాశం ఉంది. మల్టిపుల్ ఇమేజెస్ తీసినప్పుడు ఎస్. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది లెన్స్. దీని మోడల్ వచ్చేసి మీకు 24 to 105, అంటే మన డిస్టెన్స్ని కొలిచేది దీని మీద రీడింగ్ ఉంటుంది. మనకు వచ్చేసి 25-30 వేల నుంచి ఒక 6 లక్షలు 8 లక్షలు కెమెరా బాడీకి వరకే రేట్ ఉంటుంది. మళ్ళీ మనకి ఏం కావాలనుకున్నా ఈ లెన్స్ సపరేట్గా కొనుక్కోవాలి. ఈ లెన్స్ సపరేట్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక జనరల్ ఒక మీటింగ్కి వెళ్ళాం, అందరు సార్లు కూర్చున్నటువంటి మీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరు పడాలి. ఆ ఒక్కసారి సంటలు ఉన్నాయినా కూడా దగ్గర స్పీచ్ పడాలంటే ఇది నార్మల్ లెన్స్. అంటే మనం రెగ్యులర్గా లెన్స్ ఏం వాడుతున్నాం, దూరం ఉన్నప్పుడు వైడ్, దగ్గరికి పోయినప్పుడు జూమ్ చేసి తీసుకున్నాం. కానీ జూమ్ చేసి తీసే టైంలో అంత క్లారిటీ మనం అనుకున్న పిక్చర్ ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాం, మనం ఇట్లాంటి ఫిక్స్ లెన్స్ వాడతాం. అంటే మనము సపోజ్ ఇది 85 mm, మనం ఒక స్టెబుల్గా ఉండి పిక్చర్ క్వాలిటీ కావాలన్నప్పుడు లెన్స్ మార్చుకుంటాం. అందుకని చెప్పేసి ఇట్లా ఏది కొన్నా కూడా వీటికి సంబంధించినటువంటి లెన్సులు మనం సపరేట్. రేట్లు ఎందుకు ఎక్కువ అయితే కెమెరాస్ అంటే, కెమెరా కొంటే బాడీ రేట్ ఒకటే ఉంటుంది, కానీ మనం తీసుకునేటువంటి ఫీల్డ్, మనం దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనే దాని మీదనే ఈ ఎక్విప్మెంట్ మనకు డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు సెల్ ఫోన్ చూస్తే ఎవరైనా చేయగలుగుతున్నాం. అది ఆటో సిస్టమ్. దాంట్లో ఏముంటుందంటే కంప్లీట్ అన్ని ఆటో ఉంటుంది అంతే. ఇక ఆటోలోకి కూర్చున్నామంటే డ్రైవర్ ఆడే వాళ్ళకి పోతాడు, వాడే పాటలు వేస్తారు, వాళ్ళే అన్ని ఆత్మని ఇక్కడ ఆపుతారు, అది వేరు. కానీ ఇది అట్లా కాదు, ప్రొఫెషన్. మనమే డ్రైవింగ్ చేయాలి ఆడి కార్ని, అంత ఆటోమేటిక్ ఉంటుంది. అంటే దాని గురించి స్టడీ చేయాలి. ఓకే, అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మొదటిది షట్టర్ స్పీడ్ అంటాం. అంటే తీసే సబ్జెక్ట్ని ఎంత షట్టర్ స్పీడ్లో తీస్తే మనం అది బ్లర్ కాకుండా వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, ఉదాహరణకి మనం ఇందాక దిగినటువంటి గ్రూప్ ఫోటో ఈ ఫ్లాష్ లైట్లో మీరు తీస్తే 125, తర్వాత వచ్చి మీకు 160, తర్వాత 200. ఫ్లాష్ అంతవరకు మాత్రమే సింక్ అవుతుంది మనం రెగ్యులర్గా వాడేది. అంతకంటే ఎక్కువ షటర్ స్పీడ్ ఎక్కువ పెడితే మనం పెట్టినటువంటి షటర్ స్పీడ్కి ఫ్లాష్ సింకరింగ్కి మ్యాచ్ కాదు. అప్పుడు అవైలబుల్ లైట్లో ఫోటో తీయాలన్నప్పుడు మాత్రమే షటర్ స్పీడ్ ఎంతైనా పెంచుకోవచ్చు, ఎంతైనా తగ్గించవచ్చు. ఓకే, సరిపోతుంది. ప్రొఫెషన్ కెమెరా ఎందుకు ఇది పెద్దగా ఉంది అనుకుంటున్నాం. అయితే మనం ఎప్పుడైనా కొన్ని మీటింగ్లకు వెళ్ళినా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి పోయినప్పుడు నేను దీన్ని వాడినాను. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఫోటోగ్రఫీ వర్క్షాప్ పోయినప్పుడు మనం ఫోటో తీయాలంటే బెల్ట్ వేసుకొని ఇట్లా పెట్టి తీస్తే తప్ప తీయలేము. ఏది ఈ కెమెరా. అప్పుడు మనం ఒక నిలువు ఫోటో తీయాలి, అప్పుడు ఏం చేస్తాం, ఇట్లా తీస్తున్నాం. ఈ మోచేయి పోయి ఇద్దరిని బ్లాక్ చేస్తుంది. ఎందుకు అంటే మనము ఇట్లా తీస్తే ఏమవుతుంది, ఈ చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోయింది. అవునా? ఇప్పుడు ఏమైతే నా పక్కకుంటుంది ఫోటో తీయడానికి, ఒక మోడల్ షూట్ కానీ ఒక సబ్జెక్ట్ తీయడానికి మేము తుక్కు జనం, ఇప్పుడు మన అందరం కలిసి మేము ఒకటే సబ్జెక్ట్ తీసినాం. ఆ ఫోటో కూడా చూపెడతాను వర్కింగ్ చేసి. దానివల్ల ఏంటంటే ఇంకోళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు నేనేం చేసినానంటే ఇది తీసుకున్నాను. ఇది తీసుకోవడం వల్ల దీనికి సపోర్ట్, మనం దీనికి కూడా కంట్రోలింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఫోటో తీయచ్చు ఇంతే. ఎప్పుడైనా బ్యాగ్ షోల్డర్ అయితే ముంగట మన మందం ఉండాలి, షోల్డర్ బ్యాగ్ మన మందం ఉండాలి, కానీ పక్క వాళ్ళకి డిస్టర్బ్ ఉండదు. ఇప్పుడు అదే ఇంతకుముందు ఇట్లా తీసిన దానికున్నాం, ఇట్లా తీస్తే ఎవరికి కూడా డిస్టర్బ్ ఉండదు, మనల్ని కదిలియాలి ఫోటో సబ్జెక్ట్ తీసిన. అందుకని చెప్పేసి ఈ పవర్ బ్యాంక్ వాడు. ఓకే, తర్వాత ఫిక్స్ లెన్స్ 50 mm. అంటే ఏదైనా సబ్జెక్ట్ని కొంచెం డీప్గా తీయాలి, పిక్చర్ క్వాలిటీ ఉండాలి అని అన్నప్పుడు ఈ 50 mm ఎక్కువ వాడతాం. అన్ని లెన్స్ల కంటే ఇది తోపు లెన్స్ అని ఎందుకంటాం అంటే ఏ సబ్జెక్ట్నైనా అవలీలంగా తీయగలుగుతాం. దీంతో అన్నిటిని తీయలేము, దీని దగ్గర పంటానం దీనిది. ఏ లెన్స్ ఆ లెన్స్కి ఉంటుంది కదా. కెమెరాని ఒకటే అన్నిటికీ వాడలేము. ఇప్పుడు మనం ఈ కెమెరా కొనాలంటే 10,500 రూపాయలకు వచ్చింది ఒకప్పుడు. కానీ 1990లో 10,000 రూపాయలు ఎంత విలువగలే ఆ రోజులే గొప్ప.
కానీ ఇది వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి 2-2.5 లక్షల రూపాయలు మనం కొన్నప్పుడు ఉంది మార్కెట్లో. ఇప్పుడు వచ్చేసి ఒక బాడీకే 3-3.5 లక్షలు. ఒక మంచి ఫోటోగ్రఫీ కిట్ కావాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఒక 8-9 లక్షల రూపాయల వర్త్ ఉన్న సామాను మాత్రమే మంచి ప్రొఫెషన్గా చేయగలుగుతున్నాం. అంటే లేమన్లో చేయట్లేదని కాదు, అక్కడ మన టేస్ట్ ఏంటి, మన ఇంట్రెస్ట్ ఏంటి, మనం ఏం తీయాలనుకుంటున్నాం, ఆ దానికి అనుగుణంగా మాత్రమే మనం సామాను కొనుక్కోవాలి. ఇట్లాంటిది దీనికి ఫిట్ చేసుకోవాలి. ఇట్లా ఉండదు నాని ఒక్కసారి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రిప్ ఇవ్వలు వచ్చి మనం చేయికి కలిగి అనుకోకుండా నూకేసినా కూడా చేతికి కెమెరా కింద జారకుండా కంపల్సరీ హ్యాండ్లింగ్ అనేది ఇది ఇంపార్టెంట్. దాంతోపాటు బాడీ కింద ఈ విధంగా హ్యాండ్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనము 24:195 జూమ్ చేయాలనుకున్నప్పుడు ఇలా